Hi guys, welcome back to our channel. Today we are going to learn about discourse analysis. Okay, so first discourse analysis అంటే ఏంటిదో చూద్దాము. సో క్లౌడ్ కంప్యూటింగ్ అనేది నాట్ ఓన్లీ టెక్నాలజీ. ఓకే, క్లౌడ్ కంప్యూటింగ్ అనేది నాట్ ఓన్లీ టెక్నాలజీ. అదే ఏంటిది అంటే అది ఒక స్పెషలైజ్డ్ లాంగ్వేజ్ కమ్యూనిటీ. ఓకే, క్లౌడ్ కంప్యూటింగ్ అనేది ఒక టెక్నాలజీయే కాదు, అది ఒక స్పెషలైజ్డ్ లాంగ్వేజ్ కమ్యూనిటీ. సో ఇవన్నిటివి ఎవరు యూజ్ చేస్తారు అంటే లైక్ ఇంజనీర్స్ కానీ రీసెర్చ్ ఆర్కిటెక్చర్ and developers, and next companies షేరింగ్ వొకాబులరీ. ఎవరైతే వొకాబులరీని షేర్ చేసుకుంటారో వాళ్ళు వాడతారు. అండ్ ప్యాటర్న్స్, మెటాఫర్స్, కమ్యూనికేషన్ సిస్టమ్స్. సో అసలు దీని డెఫినేషన్ ఏంటిది అంటే ఫస్ట్ క్లౌడ్ కంప్యూటింగ్ గురించి చూద్దాం. క్లౌడ్ కంప్యూటింగ్ అనేది ఒక టెక్నాలజీ మాత్రమే కాదు, అది ఒక స్పెషలైజ్డ్ లాంగ్వేజ్ కమ్యూనిటీ. అది ఎవరెవరు వాడతారు అంటే లైక్ ఇంజనీర్స్, రీసెర్చర్స్, ఆర్కిటెక్చర్స్, నెక్స్ట్ డెవలపర్స్, కంపెనీస్ షేరింగ్ వొకాబులరీ, ప్యాటర్న్స్, మెటాఫర్స్ అండ్ కమ్యూనికేషన్ సిస్టమ్స్. వీళ్ళు అనేది ఈ క్లౌడ్ కంప్యూటింగ్ని వాడతారు. సో ఇప్పుడు మనం యాక్చువల్ డిస్కోర్స్ అనాలిసిస్ అంటే ఏంటిది చూద్దాము. ఈ డిస్కోర్స్ అనాలిసిస్ అనేది ఏం చేస్తుంది అంటే యూజర్స్కి ఈజీగా అండర్స్టాండింగ్ వేగా, లైక్ అండర్స్టాండింగ్ అని అనుకోవచ్చు. ఓకే, దిస్ డిస్క్లోజర్ అనాలిసిస్ హెల్ప్ us to understand. This disclosure analysis help us to understand how లాంగ్వేజ్ అనేది ఎట్లా వర్క్ అవుతుంది. ఓకే, అండ్ ఇంకొకటి హౌ కాన్సెప్ట్స్ ఆర్ కమ్యూనికేటెడ్ అని చూపిస్తుంది మనకి. ఓకే, అండ్ వాటికి ఒక మీనింగ్ ఇస్తుంది, మీనింగ్ అనేది క్రియేట్ అవుతుంది వాటికి. ఎట్లా క్రియేట్ అవుతుంది అంటే టెక్నికల్ డొమైన్ కాడ వీటి మీనింగ్ అనేది క్రియేట్ అవుతుంది. టెక్నాలజీ డొమైన్. ఓకే, సో అసలు ఈ డిస్కోర్స్ అనాలిసిస్ అంటే ఏంటి అంటే అది హెల్ప్ చేస్తుంది మనం ఎట్లా లాంగ్వేజ్ అనేది ఎట్లా వర్క్ అవుతుంది అండ్ కాన్సెప్ట్స్ అనేటివి ఎట్లా కమ్యూనికేట్ అవుతున్నాయి అనేది ఈజీగా అర్థమవుతుంది మనకి. అండ్ అది మీనింగ్ కూడా క్రియేట్ చేస్తుంది. అది క్రియేషన్ ఎక్కడవుతుంది అంటే టెక్నికల్ డొమైన్ దగ్గర వాటిని క్రియేట్ చేస్తాం మనం. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి దీంట్లో మనకి కొన్ని డిస్కోర్స్ ఉన్నాయి. సో ఆ డిస్కోర్స్ ఏమేమి ఇంక్లూడ్ అయి ఉన్నాయి మనం చూద్దాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి టెక్నికల్ డాక్యుమెంటేషన్. నెక్స్ట్ వన్ పేపర్ రీసెర్చ్. థర్డ్ వన్ API specifications, blocks and tutorial, డయాగ్రామ్స్ అండ్ ఆర్కిటెక్చర్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో ఇంకా కమ్యూనికేషన్ని డెవలప్ చేస్తుంది. ఓకే, సో ఇది అనేది డిస్క్లోజర్స్ కొన్ని ఉన్నాయి. సో అవి ఏమేమి ఇంక్లూడ్ చేసినాం మనం క్లౌడ్ కంప్యూటింగ్లో అంటే టెక్నికల్ డాక్యుమెంటేషన్, పేపర్ రీసెర్చ్, API స్పెసిఫికేషన్స్, బ్లాక్ అండ్ ట్యుటోరియల్స్,
డయాగ్రామ్ అండ్ ఆర్కిటెక్చర్ ఎక్స్ప్లెనేషన్ అండ్ ఇంకొకటి కమ్యూనికేషన్ని ఇంక్రీజ్ చేసుకుంటాము. సో జస్ట్ ఇప్పటివరకు దాని డెఫినేషన్ ఏంది, మనము లైక్ ఎన్ని డిస్క్లోజర్స్ వాడుతున్నాం సిసిలో అవి చూసినాం. ఇప్పుడు అసలు యాక్చువల్గా దీన్ని ఎందుకు యూజ్ చేయాలా, YDA డిస్కోర్స్ అనాలిసిస్. ఓకే, YDA ఎందుకు అసలు మనం దీన్ని యూజ్ చేయాలి అంటే, సో ఇక్కడ కొన్ని టర్మ్స్ ఉంటాయి, ఇది ఒక మీనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది, అంటే స్పెషల్ మీనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అంటే ఇట్ హ్యావ్స్ ఎ స్పెషల్ మీనింగ్ అని చెప్పొచ్చు ఇక్కడ. ఓకే, నెక్స్ట్ వన్ కాన్సెప్ట్స్ మధ్యలో కాన్సెప్షువల్ రిలేషన్షిప్స్ అనేది ఉంటుంది. అంటే కాన్సెప్ట్ ఏంటిది, అసలు దేని గురించి ఉంది, అండ్ వాటి టర్మ్స్ ఏంటివి అనేటివి కాన్సెప్ట్ రిలేషన్ అనేది ఉంటుంది. ఇది ఇంకా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అంటే హౌ, అంటే లైక్ ఆర్కిటెక్చర్ ఎట్లా చేస్తాం మనం, దీన్ని ఆర్కిటెక్చర్ ఏంది, వర్క్ ఫ్లో ఏంది, అండ్ దీని ప్రాసెస్ ఏంటిది, లైక్ దిస్. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ని అది డిస్క్రైబ్ చేస్తుంది. సో ఇక్కడ దాకా ఎందుకు అని చూసుకున్నాం. సో దీంట్లో ఫ్యూచర్స్ ఏంటివి, అసలు దీని ఫ్యూచర్స్ ఏంటివి, కీ ఫీచర్స్. సో ఫీచర్స్ వచ్చేసి ఫస్ట్ వన్ స్పెషలైజ్డ్ టెక్నిక్, స్పెషలైజ్డ్ టర్మినాలజీ ఏంది, స్పెషలైజ్డ్ టర్మినాలజీ ఎందుకంటే ఇక్కడ సిసి అనేది ఒక హై టెక్నికల్ వొకాబులరీని వాడతాం. ఓకే, సిసి అనేది ఒక హై టెక్నికల్ వొకాబులరీని వాడుతుంది కాబట్టి ఇది స్పెషలైజ్డ్ టర్మినాలజీ అని చెప్పవచ్చు. నెక్స్ట్ వన్ మెటాఫర్. మెటాఫర్ ఎందుకు యూజ్ చేస్తున్నాం అంటే మనం ఏవైతే మన దగ్గర ఒకవేళ టెక్నికల్ ఐడియాస్ ఉన్నాయనుకో వాటిని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఓకే, ఈ టెక్నికల్ ఐడియాస్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనం మెటాఫర్ అనేది వాడతాము. సో లాస్ట్ అండ్ ఫైనల్ వచ్చేసి టెక్స్ట్ స్ట్రక్చర్. సో ఇక్కడ సిసి అనేది లైక్ ఒక స్పెసిఫిక్ స్ట్రక్చర్ అనేది ఫాలో అవుతుంది, స్పెసిఫిక్ స్ట్రక్చర్ ఉంటుంది దీనికి. ఓకే, సిసి అనేది ఒక స్పెసిఫిక్ స్ట్రక్చర్ ఫాలో అవుతుంది. సో ఇప్పటివరకు మనం జస్ట్ ఏం చూసినాం, డిస్కోర్స్ అనాలిసిస్ అనేది చూసినాం కదా. సో వన్స్ అగైన్ లెట్ us లుక్ ఎట్ ఎ బ్రీఫ్ ఎగ్జాంపుల్స్. ఓకే, సో ఇప్పుడు చూడండి, డిస్క్లోజర్ అనాలిసిస్ అంటే ఏంటి అంటే అది మనకి హౌ లాంగ్వేజ్ ఎట్లా వర్క్ అవుతుంది, కాన్సెప్షువల్ కమ్యూనికేషన్ ఏంటిది వీటిలా అనేది చెప్తుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనం సీసీని ఇక్కడ ఎందుకు యూజ్ చేస్తున్నాము అంటే అది ఓన్లీ టెక్నాలజీయే కాదు, అది ఒక స్పెషలైజ్డ్ లాంగ్వేజ్ కమ్యూనిటీ అనేది చెప్తాము. ఎందుకు ఎవరెవరు వాడతారు అంటే వీళ్ళు దీన్ని స్పెషల్గా వాడతారు. సో మనకు కొన్ని డిస్క్లోజర్స్ ఉన్నాయి. ఆ డిస్క్లోజర్స్ ఏంటివి అంటే టెక్నికల్ డాక్యుమెంటేషన్, పేపర్ రీసెర్చ్, ఏపీఐ స్పెషలైజేషన్, బ్లాక్ అండ్ ట్యూటోరియల్స్, డయాగ్రామ్ అండ్ ఆర్కిటెక్చర్ ఎక్స్ప్లెనేషన్ అండ్ డెవలప్ కమ్యూనికేషన్. నెక్స్ట్ ఇది ఎందుకు యూజ్ చేయాలి అంటే ఇది ఒక స్పెషల్ మీనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ కాన్సెప్షువల్ రిలేషన్షిప్ ఉంటుంది, ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ప్రాసెస్ ఏంది, ఆర్కిటెక్చర్ ఎట్లా ఫామ్ అవుతుంది, అండ్ ఆల్సో వర్క్ ఫ్లో ఏంటిది, ఎవరెవరికి ఏ పార్ట్ ఇవ్వాలి అనేది ఇక్కడ డిస్క్రైబ్ చేసుకుంటాం. నెక్స్ట్ దీని ఫ్యూచర్స్ ఏంటి అంటే స్పెషలైజ్డ్ టర్మినాలజీ ఉంటుంది. ఎందుకంటే సిసి అనేది ఇక్కడ ఒక హై టెక్నికల్ వొకాబులరీ అనేది వాడుతుంది. నెక్స్ట్ మెటాఫర్ మనం ఇక్కడ ఎందుకు వాడుతున్నాము అంటే మనకున్న టెక్నికల్ ఐడియాస్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనం దీన్ని వాడతాం. నెక్స్ట్ టెక్స్ట్ స్ట్రక్చర్, సిసి అనేది ఒక స్పెషల్ స్ట్రక్చర్ అనేది ఫాలో అవుతుంది. సో దిస్ అబౌట్ ది డిస్క్లోజర్ అనాలిసిస్. థ్యాంక్ యూ.